హలో గైస్, వెల్కమ్ టు విహారీ వన్ మోర్ ఎపిసోడ్. కట్ట పుట్టాలమ్మ దేవస్థానంలో ఉన్నాము. అమ్మవారి గురించి చాలా కథలుగా చెప్తారు. బ్రిటిష్ కాలం కంటే ముందు నుంచి ఈ దేవాలయంలో స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడ చాలామంది మొక్కు తీర్చుకోవడానికి వస్తారన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఎవ్రీడే ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అంటే చాలామంది మొక్కులు తీర్చుకోవడానికి అన్నదానం ఇలా ఉంటుంది. ధర్మకర్త గారు బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా పెద్ద ఆయన. ఈ గుడి విశిష్టత గురించి ఆయన మాటల్లో మనం తెలుసుకుందాము. ముందుగా ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించవచ్చు మీరు. ఇక్కడ నాగమ్మ ఉంటుంది విగ్రహం. సెప్టెంబర్లో మంచిగా ఇక్కడ జాతర చేస్తారంట. మీరు కానీ తిరుపతిలో ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి. చూడండి, అన్నదాన కార్యక్రమం చూడండి, చాలా మంచి రుచికరంగా ఉంటుంది. చాలా పవిత్రమైన గుడి అండి. డెఫినెట్గా మీరు కానీ తిరుపతిలో ఉంటే సెప్టెంబర్ నెలలో జాతర ఉంటుందంట. డెఫినెట్గా ఇక్కడికి విజిట్ చేయండి. ఈ స్టోరీ మన ధర్మకర్త గారి మాటల్లో విందామా? ఏమి లేదు, అంత బీడు. ఇక్కడ ఏ ఊరు లేరు. భయంకరం రావాల పట్ట అంటే గాడులు తోలుకొని వ్యాపారం చేసుకున్నాడు. ఇక్కడ కోడూరు ఆ పక్కలంతా గాడిదలు తోలుకు వచ్చేది. గాడిద మీద ఏదైనా వేసుకుని సరుకు వేసుకొచ్చి అమ్ముకుంటూ వచ్చారు. ఒక దినం ఏం చేసిందంటే వాళ్ళు ఆమె అక్కడ కూర్చుంటే అమ్మ తల్లికి తెలుదా, సరే వస్తా ఉంటే నాయన మీరే 2 పెట్టినైనా నాకు తల్లి పూనది మట్టి పోసే అని అంటే, సరే మా మీరే కాదు జొన్నలు అని చెప్పంట. సరే నేరుగా వెళ్ళి పుడిచి వాళ్ళు పుడిచి ఆడితే మళ్ళీ పోయి మూట చూసంట అన్ని జొన్నలు అయిపోయినంట. తల్లి ఎవరు ఎక్కడ మంది చూసి పరిగెత్త వచ్చి చూస్తే అడిగినంట, తల్లి ఎవరు నువ్వు మైకుని తెల్లదు తల్లి మాకు చెప్తే, సరేనైనా నీకు మీరేలు అయిపోతావు పోయినట్ట. అప్పుడు ట్రైన్లో ఏమి అప్పటికి ఎవరు పెద్ద ఉన్నారంటే మన దొడ్లమిట్లో వెంకటప్ప అనే ఆయన, ఈ గ్రామాలకంతా పెద్ద ఆయన దగ్గర పోండి మీకు ఏం కావాలో చెప్తా. అప్పుడు ఆయన దగ్గర పోయి ఈ మాతో నాయన అమ్మవారు ఈ మాట చెప్పింది, మాకు ఆమె ఎలవాలంటుంది అని చెప్తే పోయి ఆయన దగ్గర పోయినాక మళ్ళీ ఆయన వచ్చి ఆమెకి 3 రాళ్ళు సంబాలు పెట్టి అప్పుడు గుడిలో ఏమి అంత కట్టి పెడితే ఆమె పోయి ఆమె కూర్చున్న తర్వాత మళ్ళీ కొంతకాలానికి బ్రిటిష్ పరిపాలనలో మన చెన్నై నుంచి ఇది దోసుకుపోయాకే వాడు ట్రైన్ వేసాంట. ట్రైన్ వేసేటప్పుడు ఆమెకి వేసేటప్పుడు ఇంజనీర్ ఏం చేసేటప్పుడు ఆమె చిరుచి మీదనే బయటకు వేసాడు పెట్టిన ట్రైన్. అప్పుడు రే నా చిరుచి మీద పోతున్నారా, ఈ నాకు తలకాయ పోనదే, మీరు కొద్దిగా జరిపి చేయండి అంటే అప్పుడు మళ్ళీ కొంచెం జరిపి చేసినట్టే. అప్పుడు ఈ జాతరలో ఈయన మా తాతయ్య చేసేది ఆ కార్యక్రమంలో. జాతర ఇంకో రేపు సెప్టెంబర్ వస్తుందా ఆ జాతర, ఆ నుంచి సెప్టెంబర్ వచ్చే జాతర చేసేది, ఆ కార్యక్రమం చేసుకునేది, ఇదంతా చేసుకునేది వస్తూ ఉంది. అప్పుడు ఆయన పెద్ద ఆయన ఇక్కడ నుంచి ఇంకొక ఆమె ఉండేది, ఆ దిగుదల ఒక ఆమె ఇక్కడ చెల్లి చేరాలమ్మా. నేను ఆడ ఆమె బిడ్డలు ఉండేది, ఇంక బిడ్డలు లేరు. ఈమె పోయే కార్యక్రమంలో పోయినాక మన ఈ గుడ్రాలు వస్తుంది. ఆ గుడ్రాలు అని చెప్పేసి గంపకి వేసేసి బిడ్డలు ఆ బిడ్డలో ఏమ్మా ఎటమైన ఆయన చెల్లి పిలకాలంటే అక్క వాడు చెట్టుకో పట్టుకొని పూసినారు ఇక్కడ లేరేసేది. సరే ఆమె ఆ జంపలో కడిగి ఆ జంపలో కడిగి ఎద్దు వచ్చేస్తుంది. ఆ జంపలో అడిగి పెట్టే కాడికి పరిగెత్త వచ్చి అమ్మా అక్క నన్ను మన్నించు, నా బిడ్డ రాళ్ళైపోయినారు, నా బిడ్డ ఒక బిడ్డ ఇస్తాను అని చెప్పి మళ్ళీ ఆ బిడ్డ ఒక బిడ్డ ఆ కాళ్ళ ముందర ఇప్పుడు చూసి గమనించు, ఆ కాళ్ళ ముందర ఉంటుంది బిడ్డ, ఆ బిడ్డ ఆమె తీసుకుంటుంది. అప్పుడు ఈయన పెద్ద ఆయన కాబట్టి ఈ చుట్టుపక్కల ఆయన మాట్లాడేది, ఆ మాట చేయలేదు, జాతర చేసుకునేది, అందరూ పోయేది, కార్యక్రమాలు బాగా చేస్తుంటే ఆ తల్లి ఏది పలికి అంటే నువ్వు పిలిచితే పలికేది. సంచిలో పెట్టాను ఏ రే ఫలానా జరత. అప్పుడు పెద్ద కర్ర వస్తుంది కదా, అప్పుడు కర్ర వచ్చేటప్పుడు రే గేముల్లో కూర్చున్నది, దాన్ని జాగ్రత్త చేసి తరిమి కొట్టండి, ఫలాంటి ఎక్కడ వస్తాం ఫలాంటి ఎక్కడ వస్తాం చెప్పేది, పిలిచి చెప్పేది.
ఆమె ఏం జరగాలని ఆ ముందే చెప్పేస్తే ఆమె అంకమ్మ చీరాలమ్మ ముగ్గురు అక్కజల్లు. వీళ్ళు ముగ్గురు అక్కజల్లు చెప్పేది 3 పక్కల గేవులు కాల్చేది. అప్పుడు అవంతా రానిప్పుడు చేసేది. ఈయన పెద్ద ఆయన ఈ పక్క ఆయన మాట అంటే అందరూ ఊరు జాతి అంటే భయపడేది. ఆయన మాట ఈయనేది చేసుకుంటుంది. అట్లా ఈ తల్లి మా తల్లి చిన్న రకం కాదు. ఒకప్పట్లో మల్లు మడుగులా ఏమి మల్లు మల్లు దొరలని దంప కడ ఎదురుగా పెట్టిన దంప మల్లు దొరలని రాజాగారితో పోయి యుద్ధం చేసుకో అంటే మళ్ళీ యుద్ధం జరిగింది కదా. అప్పుడు మళ్ళీ యుద్ధం జరిగేటప్పుడు వీళ్ళు మనోళ్ళే ఈ పక్క వాళ్ళే గెలిచేదంట. ఆయన గెలవకపోతే అప్పటి ఆడ ఆ దంపన చెట్లు మల్లి చెట్లు ఇండ్లు అదంతా ప్రాజెక్ట్. అప్పుడు నీటికి ఇల్లు లేవు, ప్రాజెక్ట్ లేదు, అదంతా ఇండ్లు. ఇప్పటికన్నా గచ్చు అంతా అది ఆ కింద గచ్చు ఇల్లు కట్టి అవి ఎంత ఉంటే అప్పుడు ఈ మాట మళ్ళీ ఆనిసి వచ్చినారు. మా ఊళ్ళో చేరినారు నగిరోళ్ళని. నగిరోళ్ళు వచ్చేసాక మళ్ళీ వాళ్ళు కాలం అయిపోయినాక మా తాత చెప్పి అంతే దేవుడు చెయ్యి మా ఇంట్లో నాగబాను చుట్టూ ఎక్కడ చూసిన దారంలో ఇంట్లోని ఆడ చూసి నాగబాను ఉంటే ఈయన అడిగితే రే నాకు నాగపడి చెప్పచ్చు, నువ్వు ఆమెను తెచ్చుకురా, నేను నీకు ఇంట్లో ఉండవు, మళ్ళీ నేను నీకు సేవ చేస్తుంటే ఆ నుంచి నాగపడి చెప్పినాక అప్పుడు ఎప్పుడు డైలీ ఆ నుంచి జాతర నాగపడి తెచ్చి ఇక్కడ ఆరి తెచ్చుకొని మలుపుని జాతర రోజు మటుకు ఆ నాగపడి ఎత్తుకొచ్చింది. మళ్ళీ కార్యక్రమం అయిపోతే చూసారు, విన్నారు కదండి ధర్మకర్త గారి మాటల్లో. ఇక్కడ ఇంకొక విశిష్టత ఉందండి. ఎవరైనా తాగుడుకు బానిస అయితే వాళ్ళ బంధుమిత్రులు ఇక్కడికి వచ్చి ఈ గుడిలో అమ్మవారి దారం కట్టించుకుంటారు అనమాట. ఆ కట్టించుకున్న వాళ్ళు ప్రామిస్ చేస్తారనమాట. 3 months 6 months 7 months అలా తాగుడు మానేస్తారు అని. అలా చేయకపోతే ఒక భయాన్ని క్రియేట్ చేస్తే చాలామందికి నమ్మకం ఇక్కడ ప్రామిస్ చేసిన వాళ్ళు దాదాపు ఎవరు ఉల్లంఘించారని. డెఫినెట్గా మీకు తెలిసిన హాస్టల్లో కూడా పెట్టండి. పలకం పెట్టినారంటే అప్పుడు బాగా అవుతుంది. జాగ్రత్త ఉండాలి. ఆయన మన ప్రాణాలకు అబ్బాయి మన మధ్యలో కానీ ఆయన ఉంటాయి. వాళ్ళు మాట్లాడి ఎన్నే ఉంటే నువ్వే చెడిపోయేది. ఆడ చేతులు పడేదో యాక్సిడెంట్ అయ్యేదో. యాడా సుబ్రహ్మణ్య తాగుతాడు ఆయన రోహరాను ఏడ పెట్టేసి వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి పెద్దమ్మా యాడ పెట్టాలా ఉన్నాడు కట్టపడాలమ్మ సాక్షిగా చెప్పు లై పైకి లై. కట్టపడాలమ్మ సాక్షిగా ఎన్ని కష్టాలు వచ్చినా సంవత్సరం దాకా తాగను. దట్టంగా పట్టుకో కింద కూడా ఆరిపోయింది. హరోహర 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 దండం పెట్టుకోమని దండం పెట్టుకో. నెరవేరుతుందిలో కానీ అమ్మవారి గురించి పూజారి గారి మాటల్లో ఇప్పుడు వింటాము. ఏం చెప్తారో పూజారి గారు. ఇక్కడ చూశారు కదండి, చాలా మంచి లొకేషన్. గుహలాగా ఉంటుంది అన్నమాట. పైన రైల్వే ట్రాక్ కొండలో ఉండే గుహల టైప్ అనమాట. సూపర్ ఉంటుంది.
అమ్మవారు ఎలా వెళ్తుంది అనేది చెప్తాను. పలాంటి నుంచి ఎవరో మిరాలు వ్యాపారం చేసుకుని పోతా ఉన్నారు. వాళ్ళు ఏడో మామూలుగా ఎంత పొలం అనమాట, కైలు గీలు ఇది మొత్తం సేద్యం చేసుకుని పొలం అనమాట. ఒక బావి దగ్గర వచ్చి వాళ్ళు మామూలుగా అలవాటుగా సద్దన్నం తాగేసి పోతా ఉంటారు అనమాట. ఆ ఎద్దల బండిని ఒక దగ్గర ఆపుకొని సదుకుడు తాగేసి పోతా ఉన్నాయి. ఈ ముసలాం అవతారంలో పోయేసి నాయన 2 మిరాలు పెట్టండి నాయన తలనొప్పి కూడదంటే అవా మిరాలు కాదు అవి జొన్నలు అవ్వ అనేసి అన్నారు. వాళ్ళు సేల్స్ కోసానికి అప్పుడు పట్నం అంటారు చెన్నై. ఆడ ఒక పట్నం పోతున్నారు. ఆడ పోయి చూస్తే వ్యాపారం పోయి చూస్తే ఆడ మొత్తం ఇప్పి చూస్తే మొత్తం జొన్నలు అయిపోయినాయి. మళ్ళీ తిరుక్కొని వచ్చినారు. ఏంద్రా మనం మిరాలు తీస్తే జొన్నలు అయినవి అనేసి అంటే ఒరే ఒక ఆవు నన్ను అడిగింది, మీరంతా ముందు పోయి వెళ్ళిపోయినారు, నన్ను వెనకాల వచ్చిన వాడిని నన్ను అడిగింది, నేను జొన్నలని అబద్ధం చెప్పినాను రా, ఆడ ఏదన్నా దేవుడు మాయ ఉంటుంది 16 వచ్చేసినారు. ఏడుకు వచ్చేంత చూస్తే వాళ్ళలో ఆమె దేవుడు వాలి చెప్పింది, నేనే అడిగింది, నాకే మోసం చేస్తారు మీరా అని. మా తల్లి నీ మహిమ మాకు తెలియదు, మా మిరాలు మాకు కానిచ్చినామంటే ఏటా పంగలు పెట్టుకొని సంవత్సరానికి ఒక సూర్యం పోతనిచ్చి మొక్కుని పోయినారు. అలా ఏదా ప్రకారం మిరాలేదు. ఆ మిరాలు మళ్ళీ అమ్ముకొని వచ్చి ఆమెకు ఏట పట్టుకొచ్చుకొని నరుక్కొని ఎండముండుకొని తినేసి సంవత్సరానికి ఒక సూరి సెప్టెంబర్లో జాతర చేస్తారన్నమాట. అప్పుడు దుంపతి నరుక్కొని పోయినారన్నమాట. మొక్కబడి వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ ఆరోగ్యంగా అన్ని బాగున్నారు. దడ్డుమెట గ్రామం నుంచి నాగార్తి వస్తుంది. దాని నుంచి సెప్టెంబర్ లో జాతర చేస్తారన్నమాట. ఆ నుంచి నాగార్తి వచ్చినప్పుడు ఇంకే ఆర్తిలు ఒక 101 ఆర్తి ఇస్తాం అన్నమాట. ఆ ఆర్తిలో అయిపోయిన తర్వాత దున్నపోతులు బలిస్తాం అన్నమాట. ఇదేం స్వామి ఒట్టు వేస్తున్నా? అది దారం, ఇది మందు దాక్కునే దానికి ప్రమాణం చేస్తానమాట. ఇప్పుడు సంవత్సరం అన్నప్పుడు సంవత్సరం కరెక్ట్ గా ఉండాలి. ఈ మధ్యలో కానీ సంవత్సరం మధ్యలో కానీ తాగినాడు అంటే కాళ్ళు చేతులు పడేదో, యాక్సిడెంట్ అయ్యేదో, నిద్రకెక్కేదో, వాళ్ళ పిల్లలకు జరిగేదో, భార్యకు జరిగేదో అట్లా ఉంటుంది అనమాట. మధ్యలో కానీ తాగితే మాత్రం తాగకుండా ఉన్నారంటే ఆమె సహాయపడుతుంది, తోడవుతుంది. వాడు కూడా బాగుంటాడు, హ్యాపీగా ఉంటాడు అనమాట. అలాగ ఉంటుంది. సరే చూశారు కదండి కట్టపుట్టాలమ్మ తల్లి దేవస్థాన విశేషాలు. ఇలాంటి మరిన్ని పుణ్యక్షేత్రాల విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.